ఆయన నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. అదే సమయంలో మరొక విధంగా గమనిస్తే రెండంతలుగా దేవుడు నీకు తోడే ఉండి విడిపించి గొప్ప చేయటం ప్రారంభిస్తాడు. సాధారణమైన శ్రమలు మనకు కలుగుతాయని కూడా బైబిల్లో రాయబడింది. ఇక్కడ మనం గమనిస్తున్నాం దానియేలు గ్రంథంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి దేవుడు శ్రమలో తోడై ఉండటం మాత్రమే కాకుండా వారిని ఆయన విడిపించాడు, వారిని ఆయన గొప్ప చేశాడు. ఏ రాజు అయితే వారిని తృణీకరించారో అదే రాజు చేత ఈ వీళ్ళ దేవుడే, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు అనేటట్లుగా ప్రభువు చేయించాడు. హల్లెలూయా. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో అధైర్యపడకు, కలవరపడకు, కృంగిపోకు. శ్రమ వచ్చింది, వస్తుంది, ఒకవేళ వచ్చే ఉండొచ్చు. దేవుడు నీకు తోడే ఉండి శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. అదే సమయంలో ఆ శ్రమలు మరింత రెట్టింపుగా నీకు కలుగుతున్నట్లయితే ఆ శ్రమలలో దేవుని యందు నీకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి నీ నమ్మిక చొప్పున